వెంకటరామరెడ్డి ఓడిపోయినాడు, మేము గెలిచినాము. నేను ఒక ప్రశ్న అడుగుతా వాళ్ళను, రేపైనా వాళ్ళు సమాధానం చెప్పమన్నాను. పత్రికలలో తెచ్చి 2 లక్షల ఓట్లు పోలేనాయి. 2 లక్షలు 1,02,000 మీకు వచ్చినాయి. వెంకటరామరెడ్డి 96,000 వచ్చినాయి. మేము ఓడిపోయినామని మీరు అంటున్నారు. నేనేమడుగుతానంటే, స్వామి ఈ డబ్బాలో సైకిల్ ఉంది, కమలం ఉంది, గ్లాస్ ఉంది, అస్తం ఉంది, కంచి ఉంది, కొడవ ఉంది. మరి నీ అమ్మ మీ బతుకులు చేస్తారా? 5 గుర్తులు పెట్టుకునే డబ్బాలు 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ గుర్తులో ఒక్కటే 96,000 ఉన్నాయి. మరి 5-6 జెండాలు కలిపితే లక్ష్మీ నిలువు కూడా ఒక్క జెండా ఉంటే ఏమిటి మగోడా? నిన్న నియోజకవర్గాల నుంచి పోటీ మగోడు వచ్చినారు. ఒక్క బీసీ పైన నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్లో ఒక్క బీసీని ఎదుర్కొనేదానికి పొద్దుటూరు నుంచి రాజమల్లి ప్రసాద్ రెడ్డి, తాడపత్రి నుంచి పెద్దారెడ్డి, మరి అనంతపురం నుంచి వెంకటరామరెడ్డి, ఇక్కడ ఉన్న ఒక వెంకటరామరెడ్డి, ఇంకా ఎవరు వచ్చిన అందరూ వచ్చి ఒక బీసీని ఎదుర్కొనేదానికి ఏమన్నారు? ఒగరు ఒక ఆయన రాజమల్లి పొద్దుటూరు ఆయన వచ్చినాడు. ఆయన సినిమా డైలాగ్ అంటున్నాడు. ఆడ 22,000 చిల్లరతో ఓడిపోయి మీరు 11 సీట్లు మీరు అంటారు కదా. మరి 22,000తో ఓడిపోయినాంలే. ఈడొచ్చి వెంకటరామరెడ్డి 7,000తో జయరాం గెలిచిన అది మొగతనం కాదు, మా వెంకటరామరెడ్డే మొగతనం అంటాడు. మరి ఏ మొగతనం నాకేం అర్థం కాలే. అది ఏదో అంటాడు, ఈ బాక్స్లో ఉండేది ఫ్యాన్ అంట, ఈ బాక్స్లో ఉండేది 4-5 ఉండవంట. ఈ బాక్స్ అయినా సంవత్సరానికి 365 రోజులు, అవునా? మరి సంవత్సరానికే లెక్కేసుకున్నాను. ఇది సంవత్సరానికి 300 ఎన్ని రోజులు అయింది? 65 రోజులు అయితే నేను ఒక సంవత్సరానికి 6 రోజులే నియోజకవర్గంలో, ఒక సంవత్సరానికి 6 రోజులు గుంటకల్ నియోజకవర్గానికి నా బంధువర్గం అయితే ఎడన్నా పలకరించింటాను అనుకో. 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? నేను 30 రోజులు నా బంధువర్గాన్ని నేను పలకరించిన. నువ్వు ఎంత? 365 అంటే 359 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎన్ని రోజులు మనకి అందరికి మీరు అందరూ లెక్కేసుకుని ఆయనకు చెప్పండి. ఆయన అన్ని రోజుల పరిపాలన నియోజకవర్గంలో చేసి కేవలం 30 రోజుల్లోనే వచ్చి చరిత్ర సృష్టించి ఓడించానయ్యా రాజమల్లి ప్రసాద్. నీకు అర్థమైందే లేదు తెలీదు. ఈ అర్థం చేసుకో. నువ్వు ఏదో మొగోడు అంటివి. మీకు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనుకునింటే మీరందరూ కూడా రాజకీయంగా అస్సలకి మీకు 2 వెంకటేశ్వరుడు నామాలు లెక్క 2 నామాలు తెల్ల నామాలు ఒకటి ఉన్నాయి 11. మధ్యలో ఒక ఎర్రనామం పెట్టింటే 111 అవుతుంటే మీరు కూడా ఎందుకు 111 పెట్టలేదంటే మీరు వెంకటేశ్వర స్వామికి 5 సంవత్సరాల్లో మీరు మీ భక్తి మీరు ఏమనుకున్నారు ఏకతో కానీ ఆ లడ్డు ప్రసాదాల పైన రకరకాలుగా అవాంతులు వస్తున్నాయి. మరి ఆ రోజు మీకు శిక్ష వెంకటేశ్వర స్వామి శిక్ష ఇచ్చిన దానికే 175 సీట్లకి 164 సీట్లు అంటే కేవలం 11 సీట్లకి ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి మేము అందరినీ కన్నుతో చూసి మీకు 11 సీట్లకి ఇచ్చాడయ్యా రాజమల్లి. నువ్వు ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఏదో సినిమా డైలాగులో ఆ డైలాగులో నీవు ఆ డైలాగులు కొడితే కాదయ్యా. ఆడ పెద్ద ఆయన వరదరాజు రెడ్డి 22,750 ఓట్లతో గెలిచాడు. మరి మీకు తెలుసో లేదో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్ను దృష్టి పెట్టింటే 24లో మీకు 3 సీట్లు వచ్చేది. ఎందుకంటావా? మీరు మా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది జస్ట్
దగ్గరలో పడిపోయినారు. 3 నామాలు మిగిలాయి. మీకు ఇంకా 11 వచ్చినవి. ఇదంతా మీరు పక్కన పెట్టుకొని ఈ రాజకీయంగా అది కాదు, ఒక్కరిని ఎదుర్కొనేదానికి 5 మంది వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఓడిపోయిన ఆయన ఏమంటాడు, ఈసారి 1,00,000 ఓట్లతో గెలుస్తానంటాడు. నీ కాల ఆయన ఏదో అన్నప్ప రాజమల్ల, ఓరి నీ అమ్మ, నేను ఓరి నీ అమ్మ, ఇది 359 రోజులు, ఇది వచ్చి కేవలం 5 రోజులే పనిచేసిండేది. ఓరి నీ అమ్మ, నేను 30 రోజులకే ఎమ్మెల్యే అయినాను. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెము మీరు ఉండండి. నేను మా పెద్దాయన పోటీ వేడుకుంటున్నా, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాయన ఒక్క బీసీని కదిలించేదానికి 5 మంది కాకపోతే 10 మంది రాట్లే, 10 మందిని ఓడించే సత్తా ఈ గుమ్మనూరు జనంకు ఉంది. మా పెద్ద ఆయన రేపు 29 ఎన్నికల్లో నా దగ్గర గుంతకాలకు వచ్చి నా గురించి మాట్లాడినారే పెద్దలు, వాళ్ళందరూ రేపు 29లో క్యాండిడేట్లు అయితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనగా వీళ్ళు ఏడాడున్నారో నా మీద ఎవరు వచ్చి దండయాత్ర చేశారో వాళ్ళందరికీ కేవలం నేను మాట్లాడేది ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడతా. అప్పుడు మీకే ఆ రిజల్ట్ ఏమో, ఈ గుమ్మనూరు చీరాల రిజల్ట్ ఏమో ఆ రోజు చూపిస్తా. మా పెద్ద ఆయన అంటే పోతా 29 ఎన్నికల్లో నడుస్తూ మీ నియోజకవర్గంలో ఎంతమంది ఈ రోజు నా దగ్గరికి దండయాత్రకు వచ్చారో ఆ దండయాత్రకి వస్తా. ఎందుకు తెలుసా ఆ రకంగా నేను అనేది? ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయ్యా, మీరందరికీ